జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందని కేంద్రానికి ఒక లేఖ రాశారట. ఆయన భద్రతకు లోపం వచ్చిందటండి. ఆయన భద్రతకు లోపం వచ్చిందని చెప్పి ఇగో సాక్షి మీడియాలో కూడా వేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన. అంటే Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డికి Z+ సరిపోదటండి. Z+ కాకుండా 10+ కావాలేమో, లేకపోతే Z++, Z++++, ఆ సెక్యూరిటీ ఏమైనా కావాలేమో అండి. ఇంతకీ కారణం ఏంటి తెలుసా? మొన్న జోగి రమేష్ ఇంటికి పెద్ద బొగ్గాడు జోగి రమేష్ అన్నవాడు, వాడిని పరామర్శించడానికి ఈ పెద్ద మనిషి బయలుదేరాడు. ఈ జగన్మోహన్ రెడ్డి బయలుదేరిన ఈ క్రమంలో పాపం 2 కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు చచ్చిపోయారు. వైసీపీ కార్యకర్తలు చచ్చిపోతే జనరల్గా రక్షణ ఎవరికి అడగాలండి? ఎవరు భద్రత గురించి మాట్లాడాలి? అరే నాతో పాటు మా కార్యకర్తలు వస్తున్నారు, కనీసం వాళ్ళకి భద్రత కల్పించండి నేను, లేకపోతే వాళ్ళ నా కారుతో నేనే తొక్కించేస్తున్నాను, కొంచెం వాళ్ళ సంగతి చూడండి నేను అనాలి. కానీ భద్రత ఎవరికి అడుగుతున్నారు? జగన్ గారికి అడుగుతున్నారు. చచ్చిపోయేదేమో వైసీపీ కార్యకర్తలు, చచ్చిపోయేదేమో సామాన్య ప్రజలు, కానీ భద్రత ఇంకా జగన్ గారికి పెంచాలట. ఎంత స్వార్థం ఏంటండి బాబు? కనీసం ఆ సొంత కార్యకర్తలు చనిపోయినప్పుడు వాళ్ళ మీద ఒక కన్సర్న్ లేదు. ఆ రాంబాబు అని ఆయన ఒక గ్రామశాఖ అధ్యక్షుడట, ఆయన వెళ్ళి పరామర్శించింది లేదు. ఇంకో కుర్రోడు భార్గవ్ ఏదో పేరు, ఆ కుర్రోడిని కనీసం పరామర్శించింది లేదు, ఆ కుటుంబాన్ని ఆదుకున్నది లేదు. ఈయన ప్రాణానికి ప్రమాదం అట. అన్నా జగనన్నా, నీ ప్రాణానికి ఏ ప్రమాదం లేదు, నువ్వు రోడ్డు ఎక్కవంటే జనాల ప్రాణాలకు ప్రమాదం. నువ్వు గతంలో కూడా సెంగైన అలాగే నీ కారుతో తొక్కించి చంపేశావు. ఇప్పటికి 3 నీ అకౌంట్లో చచ్చిపోయారు. ఏది ప్రభుత్వం మారిన తర్వాత? గతంలో అయితే బోల్డ్ మంది దళితులు చచ్చిపోయారు, బోల్డ్ మంది ఆ బీసీలు చచ్చిపోయారు, అది వేరే విషయం అనుకో. కానీ ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చాక నువ్వు డైరెక్ట్గా చంపేసింది 3 చంపేశావు. ఒకటి సెంగేని చంపించేశావు, పక్కకి కుక్కని ఇచ్చినట్టు ఇప్పించేశావు. రెండోది ఇక్కడ అవసరం లేని పరామర్శ యాత్ర చేసి మరొక 2 వైసీపీ కార్యకర్తల్ని, ఈ ఏపీ పౌరుల్ని ఇంకొక 2 చంపేశావు. నువ్వు వచ్చి జనాన్ని చంపేస్తా మళ్ళీ ఇదేంటిది, ఇదేం గోలా? మాకు పెంచండి సెక్యూరిటీ, మాకు ప్రాణానికి హాని ఉందంటారు ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికి హాని ఏంటి? కనీసం వాళ్ళకి సిగ్గని అనిపిస్తుందా లేదా వైసీపీలో ఉన్న వాళ్ళకి? అన్న ఇదేటన్నా పాపం మాలాంటి కార్యకర్తలను చంపేస్తున్నావు, నువ్వు బయటకు వచ్చి, దయచేసి నువ్వు బయట రాకో, నువ్వు బయటకు వచ్చి ఇప్పుడు పొడి చేసేది ఏమీ లేదు. ఇక్కడ మన వాళ్ళు నోటుతోలతో మాట్లాడుకుంటూ ఉంటే ఎవరు ఏమనరు మనల్ని. వాళ్ళు ఏదో రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి పెట్టుబడుల కోసం, రాజధాని కోసం, పోలవరం కోసం, లేకపోతే స్టీల్ ప్లాంట్ కోసం పనిచేసుకుంటున్నారు. వాళ్ళు మనం గెలక్కపోతే చాలు అన్న వైసీపీ కార్యకర్తలన్నా చెప్పొద్దండి. చెప్పకుండా ఇలా ఇది ఊరమ్మడి ఆంబోతులాగా రోడ్డు మీదకి ఒక ఆంబోతు గడిని వదిలేసి వాడితో తిట్టించేసి మళ్ళీ గొడవలు రేపేసి మళ్ళీ దానికోసం మళ్ళీ పరామర్శ యాత్ర పేరుతో వచ్చేసి జనాలు తొక్కించి చంపేస్తుంటే ఇదేం దరిద్రం? దీనికి మళ్ళీ ఇంకా మీ సెక్యూరిటీ పెంచాలా? మీకు సెక్యూరిటీ ఎందుకు? మళ్ళీ ఆ సెక్యూరిటీ కూడా వచ్చి మళ్ళీ జనాన్ని తొక్కి చంపేస్తారా? ఇంత స్వార్థంగా ఉంటారు ఏంటంటే నాకు అర్థం కాదు. కనీసం సంతాపం ప్రకటించలేదు. ఇప్పుడు పక్క రాష్ట్రం విజయ్ గారు మొన్న ఏదో కలిసారని డబ్బా కొట్టుకున్నారు కదా, ఆ విజయ్ గారి ఆ మీటింగ్లో ఇలాగే తొక్కిసలాడి జరిగి ఏదో సంథింగ్ కొంతమంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షలు 40 లక్షలు ఇచ్చాడు ఆయన. నాకు తెలిసి 40 లక్షలు ఇచ్చాడు అనుకుంటా ఒక్కొక్క కుటుంబానికి. మరి ఇక్కడ 2 చనిపోయారు వైసీపీ కార్యకర్తలు, ఎంత ఇచ్చారు వాళ్ళకి మీరు? వాళ్ళ కుటుంబాలను ఏం ఆదుకున్నారు? అది పోను మళ్ళీ మీ ప్రాణాలకు రక్షణ కావాలా? ఎంత దారుణంగా ఉన్నారు ఏంటండి బాబు? ఆయన ఎలా నమ్ముతున్నారండి బాబు మిమ్మల్ని? నాకు అర్థం కావట్లేదు. జనం వాళ్ళ కళ్ళు కనపట్లేదా? వాళ్ళ బుర్ర పని చేయట్లేదా? ఈయనకి ప్రాణహాని అంటండి. చూడండి మరి. రెండోది, ఈరోజు వచ్చిన మరొక అప్డేట్ ఏంటంటే అండి, నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. 700 కోట్లు మళ్లించిన కేసుల్లో జైల్లో ఉన్నది 9 నెలలే కదా. రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్లో జోక్యం చేసుకోలేము. ఆయనపై మద్యం విధానానికి రూపకర్త, ప్రధాన కుట్రదారుని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వచ్చిన బాండ్లను ప్రమోట్ చేసి నెలకి 50 నుంచి 60 కోట్లు వసూలు చేశారని అభియోగాలు. మీ వాదనలతో ఇతరులకు బెయిల్ రద్దు అవుతుందేమో కానీ సంథింగ్ అని సుప్రీంకోర్టుకు వ్యాఖ్యలు చేసింది గౌరవ సుప్రీంకోర్టు. ఏమంటే ఇక్కడ గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీ అనేది జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడు. గవర్నమెంట్ షాపులు పెట్టించుకున్నాడు, గవర్నమెంటే అమ్ముతుంది అన్నాడు. లిక్కర్ తయారు చేసేది, లిక్కర్ అమ్మేది మొత్తం అంతా 7 మనుషుల్ని పెట్టుకున్నాడు జగన్ గారు. ఆ లిక్కర్లో కూడా చాలా చోట్ల ఇక మొన్న కల్తీ లిక్కర్ తయారు చేస్తున్న డంపులు కూడా వేళ్ళయ్యే. ప్రతి 4-5 బాటిల్కి 1 బాటిల్ కల్తీ లిక్కరు. అది ఆయన మాటల్లోనే బయటపడింది. కల్తీ లిక్కర్ చేశారు.
లిక్కర్లో స్కామ్ చేశారు. ఇదంతా కూడా గవర్నమెంటే మేమే చేసుకుంటామని చెప్పి మొత్తం ఆంధ్రప్రదేశ్లో కరోనా టైంలో పాలు ప్యాకెట్ దొరకలేదు కానీ మందు అమ్మించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఏంటి, మద్యపాన నిషేధం చేస్తానని పెద్ద మనిషి నిషేధం చేస్తానన్నవాడు మళ్ళీ మొత్తం కంపెనీ దగ్గర నుంచి, తయారీ దగ్గర నుంచి, దాన్ని సప్లై దగ్గర నుంచి, దాని అమ్మకం దగ్గర నుంచి, దానికి మళ్ళీ కల్తీ మద్యం దాకా అబ్బా ఏం అరాచకం చేశారండి. దానికి కారణం ఎవరో ఒక రాజు కసిరెడ్డా, అతను ఆ మెయిన్. ఏదో నెలకి 50-60 కోట్లు డబ్బులు తీసుకున్నది రాజు కసిరెడ్డి తీసుకుని దాచుకున్నాడా అన్న. కనీసం ఏమన్నా ఇలాంటివి చూసినప్పుడు ఈ వ్యవస్థల మీద ఏమి నమ్మకం ఉంటుందండి? ఒకసారి ఆలోచించండి. ఎక్కడో 2016లో ఏదో జరిగింది, అదేదో కంపెనీలో ఎక్కడో ట్యాక్స్ కట్టలేదట, ఆ ట్యాక్స్కి చంద్రబాబు నాయుడు గారికి లింక్ చేసి 27 కోట్లకు ఈయనకి పలానా అకౌంట్ నుంచి ఏదది పార్టీకి వచ్చింది, పార్టీ ఫండ్ లాగా, అది ఏ అకౌంట్ నుంచి వచ్చిందో తెలియదు కాబట్టి అది ఇదే అని చెప్పి ఒక పనికి మళ్ళీ కేసు పెట్టి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన పెద్ద ఆయన అరెస్ట్ చేశారు. 53 రోజులు ఏమండి. ఆ చూపించిన ఆరోపణ అబద్ధమైనా కూడా 27 కోట్ల అబద్ధం, అబద్ధమైన ఆరోపణ చూపించారు. 700 కోట్లు అట ఇక్కడ అఫీషియల్గా. అనఫీషియల్గా ఇంకెంత ఉందో. 700 కోట్ల స్కామ్లో రాజ్ కసిరెడ్డి ఒకడేనండి నిందితుడు. అక్కడేమో డైరెక్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారట, ఇక్కడ మాత్రం రాజ్ కసిరెడ్డి ఒకడేనట. అక్కడేమో ఎవడో చేసిన తప్పుకి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారట. ఇక్కడ మాత్రం లడ్డూల్లో కల్తీ జరిగి 250 కోట్లు తినేస్తే అది మాత్రం ఆ చిన్నప్ప నన్నోడు ఎవడో ఆడేనట. ఏంటండి ఇది? ఒక సామాన్య పౌరుడిగా అడుగుతున్నాను నేను, పార్టీ కూడా పక్కన పెట్టి. ఒకరికి ఒక న్యాయం, ఒకరికి ఒక న్యాయం. ఇక సామాన్యులకి ఏం న్యాయం దొరుకుతుందండి ఇక్కడ? 700 కోట్లు అటండి. 700 కోట్లు ఉంటే ఒక్క రాజు కసిరెడ్డి తినేసాడు 700 కోట్లు. కానీ వైసీపీ వాళ్ళకి ఇంకెవరికి సంబంధం లేదా? జగన్ గారికి సంబంధం లేదా? 9 నెలల నుంచి అతను ఒక్కడిని జైల్లో పెట్టి ఇతనే చేశాడు మొత్తం అంతా అని అంటున్నారట. ఎంత ఘోరం అండి, ఇంత ఘోరమా? రూపాయి 2 రూపాయలు కాదండి, 700 కోట్లు అటండి. 700 కోట్లు అనమాట. నేను నిన్న ఆ జాడగాడి గురించి చెప్పాను. ఆడొక ఎదవా జగన్మోహన్ రెడ్డి గారు ఉంపుడు కత్తాడని చెప్పాను. ఓకే, నేను ఉండవల్లి ఈయన గురించి, అరుణ్ కుమార్ గారి గురించి, ఆయన అంటే కొన్ని విషయాలు నచ్చుతాడు నాకు. ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన దగ్గర నాలెడ్జ్ కానీ, ఆయన జనాలకు చెప్పే విధానం కానీ అది చాలా బాగుంది అనిపిస్తుంది నాకు. కానీ కొన్ని విషయాలు ఆయన మాట్లాడే మాటలు చూస్తున్నప్పుడు ఇంత మేధావులు, ఇంత రాజకీయ చరిత్ర కలిగిన వాళ్ళు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఎందుకు కొన్నిసార్లు ఇలా పెయిడ్ బ్యాచ్ లాగా, పేటీఎం కార్మికుల్లాగా వీళ్ళు కూడా అలాగే ఎందుకు మాట్లాడతారా అనిపిస్తుందండి నాకు. మొన్న నేను ఒక వీడియో చూశాను. ఈయన వీడియోలు చూస్తాను నేను. ఆ వీడియోలో ఈయన ఏం చేశాడంటే గుంటూరు ఏదో పని మీద వెళ్ళాడు. పని మీద వెళ్ళి అక్కడ అంబటి రాంబాబుని కలుసుకున్నాడు. అప్పటికి ఈ గొడవలు ఏమీ లేవు. అప్పటికి ఇంకా ఈ లడ్డు కల్తీ విషయం బయటపడలేదు. ఈయన కలుసుకుని వీళ్ళిద్దరూ కలిసి ఎవరో ఒక సీనియర్ నాయకుడిని, రాయపాటి సాంబశివరావు గారు ఎవరో పెద్ద నాయకుడైనా, ఏజ్డ్, కొంచెం వయసు అయిపోయిన ఆయన, కొంచెం దాన్ని ఏమన్నా వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి,